ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ దినం ఈ సమయంలో మీ మధ్యలోకి దేవుని యొక్క గొప్ప కృపా సువార్తను తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పేజీ ఆదికాండం 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు కనుక గమనిస్తే, స్టార్టింగ్లోనే దేవుడు తన గొప్ప కృపా సువార్తను మానవులైన మన కొరకు దాచిపెట్టాడు, రాసిపెట్టించాడు. ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడంట. ఆ సృష్టి ఎలా చేశాడు అని అంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను అగాధముతో చీకటి అగాధంతో నిండి ఉందనంట. ఈ వచనాలు బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, ఈరోజు నీవు నేను చూస్తూ అనుభవిస్తున్నటువంటి ఈ సృష్టి యొక్క పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉందనంటే నిరాకారం అంటే ఆకారము లేనిది. మాటలో చెప్పాలంటే పద్ధతి లేదు, ఇది ఇలా ఉంటుంది అని చెప్పడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు సృష్టి ఎలా ఉంది అని ఎవరినైనా అడిగినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఏం చెప్తారు? ఈ సృష్టి గోళంగా ఉంది, గ్లోబల్ ఆకారంలో ఉంది, ఇంకో మాటలో చెప్పాలంటే సర్కిల్ ఆకారంలో ఉందని చెప్తారు. కనుక నిరాకారంగా ఉన్నటువంటి సృష్టి ఈరోజు ఒక ఆకారంలో ఉంది. ఎట్లా వచ్చింది ఈ ఆకారం సృష్టికి అనంటే, దేవుడు దానికి ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం కూడా ఏటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావా? ఏం చెప్పుకోలేని స్థితిలో ఉన్నావా? అయితే దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియచేయమని చెప్తా ఉన్నాడు ఈ మాట. నీ బ్రతుకు కూడా నిరాకారంగా ఉందని నిరాశపడుతున్నావేమో. ఒకప్పుడు ఈ సృష్టి కూడా నిరాకారంగానే ఉంది, దీనికి దేవుడు ఆకారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దీనికి దేవుడు అందాన్ని ఇచ్చాడు. ఈరోజు సృష్టిని గమనించినట్లయితే ఈ సృష్టిలో ఎన్ని అందాలు! ఈ సృష్టి యొక్క అందాలను ఆస్వాదించడానికి, చూడడానికి మన 2 కళ్ళు కూడా చాలు, ఆశ్చర్యపోతాం. కనుక నిస్పృహతో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీవు నిరాకారంగా ఏం చెయ్యాలి, ఏంటి నా జీవితం, ఒక పద్ధతి లేదు, ఒక క్రమం లేదు అనుకుంటున్నావేమో. నీ జీవితానికి ఒక పద్ధతి, నీ జీవితానికి ఒక క్రమాన్ని కూడా దేవుడు సృష్టికి ఇచ్చినట్టుగానే నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. నిన్ను కూడా అంత అందమైన ఆకారాన్ని దేవుడు నీకు ఇస్తాడు, నీకు అంత అందమైన జీవితాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కనుక దేవుని గొప్ప కృపాసువార్త ఏంటంటే, ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను, నిరాకారంగా ఉన్న సృష్టికే దేవుడు గొప్ప ఆకారాన్ని ఇచ్చి అందాన్ని ఇచ్చాడు. ఆ సృష్టి నీ కోసం చేయబడింది. మరి నీ జీవితాన్ని ఎంత అందంగా, ఎంత పద్ధతిగా, ఎంత క్రమంగా చేయడం నువ్వు అనుకున్నావు, చేస్తాడు. తప్పనిసరిగా నీకంటూ గొప్ప అందమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. ఇక రెండోది మనం ఆలోచించేస్తే, సృష్టి ఒకప్పుడు శూన్యముగా ఉంది. శూన్యం అంటే ఏంటో తెలిసిన? సృష్టిలో ఏమీ లేదు. సృష్టిలో ఏమీ లేని పరిస్థితుల్లో ఈరోజు సృష్టిలో ఏం లేదు చెప్పండి? ఈరోజు సృష్టిలో అన్నీ ఉన్నాయి. ఇది లేదు అనడానికి లేకుండా దేవుడు ఈ శూన్యంలో సమస్తాన్ని సృష్టించాడు. ఈరోజు నువ్వు కూడా బాధపడుతున్నావా? నా జీవితంలో ఇది లేదు, అది లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, నా జీవితంలో అన్ని కొదువులతో ఉన్నానే, అన్ని లోటులతో ఉన్నాను నువ్వు అనుకుంటున్నావా? దేవుని సేవకుడిగా చెప్తా ఉన్నాను, ఒకప్పుడు సృష్టిలో కూడా ఏమీ లేదు. నువ్వు అనుభవిస్తున్న ఈ సృష్టిలో ఈరోజు ఇది లేదు అనడానికి లేకుండా దేవుడు అన్నీ పెట్టాడు. నీ జీవితానికి కూడా ఇది లేదు అని అనడానికి వీలు లేకుండా దేవుడు అన్నీ చేయగలిగినటువంటి వాడు. అందుకే ఈ ఉదయం ఈ దినం ఈ కృపాసువార్తను నీకు తీసుకొస్తా ఉన్నాడు. ఏంటంటున్నాడంటే, నిరాకారంగా ఉన్నదానికి ఆకారాన్ని ఇచ్చాను, శూన్యంగా ఉన్నదానికి సమస్తాన్ని సమకూర్చి పెట్టాను. అన్నీ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అనుగ్రహించడానికి ఆయన కృపాసువార్త మీకు తెలియజేస్తాడు. మూడోదిగా గమనించినట్లయితే, ఆ సృష్టిలో చీకటి అలముకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చీకటితో ఉంది. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండేదంట. ప్రభు ఏం చేశాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ చీకటిని తొలగించాడు. చీకటిని తొలగించి వెలుగును కలుగు చేశాడు. గొప్ప కృపాసువార్త ఏంటో తెలిసిన? నా జీవితంలో కూడా మనకు తెలియకుండా, మనకు తెలిసి చీకటి అలుముకొని ఉంది, పాపము అలుముకొని ఉంది, అంధకారం అలుముకొని ఉంది. అయితే ఈ అంధకారాన్ని, ఈ చీకటిని మనం తొలగించుకోలేం, మనం తొలగించలేం. మరి ఎలా పోతుంది ఈ చీకటి అని అంటే, సృష్టిని ఆవరించిన చీకటిని కూడా ప్రభువే తొలగించాడు. నిన్ను ఆవరించిన ఆ చీకటిని కూడా ఆ కృపామయుడైనటువంటి యేసుక్రీస్తు
తొలగించబోతా ఉన్నాడు. ఇదిగో ఆయన వెలుగును నీపై ఉదయింపచేసి నీకు ఒక స్పష్టమైన, ఒక ఖచ్చితమైన, ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. కనుక ఈ దినం మీకు దేవుడు అనుగ్రహిస్తున్న ఈ కృపా సువార్తను శూన్యంగా ఉన్న నీ జీవితంలో సమస్తాన్ని, నిరాకారంగా ఉన్న నీ జీవితానికి ఒక ఆకారాన్ని ఇచ్చి, ఓ చీకటి అనుకున్న మన బ్రతుకులకు దేవుడు వెలుగునిచ్చి అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిన్ను నన్ను దీవించబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన మాట, ఇదన్నీ ఎట్లా జరిగినాయి అంటే ఆయన మాట ద్వారానే, ఆయన వాక్కు ద్వారానే. నీ జీవితం ఎలాగ మారిపోద్ది అద్భుతంగా నువ్వు అనుకుంటున్నావేమో, నీ జీవితం ఎలాగ ఒక ఆకారంగా వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో, నీ జీవితం ఎట్లాగా సమస్తం నా జీవితంలోకి ఎలాగ వస్తుంది అనుకుంటున్నావేమో, నీ జీవితంలో వెలుగు ఎలా వస్తుంది అనుకుంటున్నావేమో, ఆయన మాట ద్వారా. నువ్వు ఆయన మాట విను, నువ్వు ఆయన మాటను ధ్యానం చేయి, నువ్వు ఆయన మాటను చదువు, ఆయన మాట పట్ల లక్ష్యం ఉంచుము. నీలో సమస్తాన్ని సృష్టిస్తాడు, నీకు ఆకారాన్ని ఇస్తాడు, నీ చీకటిని కూడా తొలగించి వెలుగుమయమైనటువంటి జీవితాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని యందు భయభక్తులు కలిగి మీ జీవితాలు ముందుకు కొనసాగించండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.